నాతో పాటు ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తానో అయితే ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెళ్ళనివ్వరు. ఫస్ట్ అటెంప్ట్ కూడా చేయనివ్వరు. ఏంటంటే చాలా కన్విన్స్ చేయాలి, అబద్ధాలు ఆడాలి, ఇంకా అప్పుడుకి వెళ్ళనిస్తారు. ఇంకా మమ్మీ డాడీతో ఇంకా క్లోజ్ రిలేషన్ అవ్వదు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ అమ్మాయిలే. అయితే మా ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు, ఏంటంటే నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయటం. అయితే నేను దానికోసం ఏం చేయాలి? వయసు ఎంత నీది? 19. మరి గర్ల్ ఫ్రెండ్ అవసరం ఏమిటి? ఏ బాయ్ ఫ్రెండ్ నీకు దొరకడా? ఒకవేళ మీ ఊర్లో బాయ్ ఫ్రెండ్స్ నిండుకున్నారా? లేదు మా ఇది కాలేజ్లో ఒక ట్రెండ్ ఏంటంటే కనీసం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. మినిమం మాక్సిమం మాకు స్టేటస్ అనిపిస్తుంది. లేదు వీడికి స్టేటస్ ఇక మాక్సిమం కృష్ణ పరమాత్మలా ఉండాలా? ఇది తప్పు ట్రెండ్ ఉంటే మనం కూడా అదే తప్పు ట్రెండ్లో వెళ్ళాలా? మరి అందరూ గోతులో పడితే మనం కూడా చూసి గోతులోనే పడాలా చావడానికి? అందరినీ అనుసరించి మనం బ్రతకాలా లేక అసల్లో బ్రతకాలా? ఒకవేళ వీలైతే అందరూ మనల్ని అనుసరించాలి, కానీ మనం ఇంకోళ్ళు ఎందుకు అనుసరించాలి? మన వద్ద ఎలాంటిది ఉండాలంటే మనల్ని చూసి అందరూ ముందడిగేయాలి. మనం అందరి తప్పు ట్రెండ్ చూసి మనమెందుకు ఆ మార్గంలో వెళ్ళాలి? ఇది మన వీక్నెస్, మన మనసుది. మనం ఎందుకు అలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ అంతా అంటారు, అరే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, అలా ఇలా అండు. వారితో చెప్పు, నేను శ్రీకృష్ణ పరమాత్మని కాను, నేను రామచంద్రుడు కావాలనుకుంటున్నాను, నేను రామభక్తుడిని, కృష్ణుడికి కాదు. అయితే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ తగ్గించాలంటే ఎలా చేయాలి? ఒకవేళ నాతో ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలని అనుకుంటే ఉంచుకో. నాకు గర్ల్ ఫ్రెండ్ మాటలని నాకు చెప్పకు. నాతో గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే చేస్తాను ఫ్రెండ్షిప్. నాతో చెయ్యొద్దు, లేకపోతే అక్కర్లేదు నాకు. నాతో ఫ్రెండ్షిప్, గర్ల్ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ మధ్యలో వస్తుంది సరే, అప్పుడు నేను ఫ్రెండ్షిప్ని ఉంచుకుంటాను. గర్ల్ ఫ్రెండ్ అవసరం ఏముంది మనకి? ఇంకా ఆల్రెడీ ఒక ఫ్రెండ్తో పాటు నేను చాలా క్లోజ్గా ఉంటాను. ఇంకా ఏంటంటే ఇది గర్ల్ ఫ్రెండ్ లాగా అయిపోయిందని. ఏం చెయ్యాలి? అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్గా ఉండాలా? ఇంకా ఇంట్లో తెలిసిపోయింది ఏంటంటే తను బ్రాహ్మణ్ అని. అయితే ఏం చెయ్యాలి? అయితే ఇంట్లో ఇలా వద్దంటున్నారు, ఏంటంటే ఎవరన్నా వస్తే తను మన కాస్ట్కే సంబంధించాలి. ఇప్పుడు 19 ఏళ్ల వయసు నీది, ఏం గర్ల్ ఫ్రెండ్, ఏంటి అమ్మాయి, ఏంటి పెళ్లి మాటలు? నీకు మొయసం కూడా రాలేదు ఇంకా. ఇలాంటి రోజులా? ఇప్పుడు చదువుకునే రోజులు. చదువు. అమ్మా నాన్న తప్పు చేస్తారా ఏంటి? నీ వయసు చదువుకునే వయసు. ఇందులో పూర్తిగా చదువుకో. మీ క్యారెక్టర్ ఏమవుతుంది అప్పుడు? మరి కెరియర్తో పూర్తిగా తుడుచుకుపోతుంది. ఇక 19 ఏళ్లకు ఆమె 17-18 ఏళ్లుంటాయి, ఆమె మిమ్మల్ని వదిలేస్తుంది 6-12 నెలల్లో. మీరు ఏడుస్తుంటారు, ఇంకోళ్ళని వెతుక్కుంటారు, తర్వాత 3. దానికి ఎండ్ ఉందా? ఇంకా ఏంటంటే గర్ల్ ఫ్రెండ్తో పాటు కూడా అంతగా స్మూత్ గోయింగ్ ఏమీ లేదు. ఇంకా నేను ఎప్పుడైతే వేరే ఇంకో ఫ్రెండ్తో మాట్లాడతాను అయితే తనకు చాలా కోపం వస్తుంది, తనకి పొసెసివ్నెస్ చాలా ఉంది. మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే పెళ్ళయ్యాక ఏ ఒక్క వెంట్రుక కూడా ఉండవద్దు, మొత్తం గుండు చేసేస్తుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఏమవుతుంది? పొజెసివ్నెస్, అనుమానము చంపేస్తుంది నిన్ను. రోజు ఏడవాల్సి వస్తుంది నీకు. అందుకే హాయిగా చదువుకో, కెరియర్ ఏర్పరచుకో. అమ్మా నాన్నలకు ఇష్టపడితే, అమ్మాయి నచ్చితే చెప్పు, వాళ్ళకి ఇష్టపడితే పెళ్లి చేసుకో, లేకపోతే వెయిట్ అండ్ వాచ్.
ఏడుమా ఇప్పుడు చదువుకునే వయసు, పిల్లలేమో ఇందులో పడితే ఏంటి లాభం? ఇవేవీ లాభం లేదు కదా. ఇప్పుడు చదువుకునే వయసు, మరి అమ్మాయిల వెంట తిరగడానికి వెళ్ళిపోతాడు, చదువుకోవడము రాసుకోవడము, లేకపోతే ఏమీ లాభం లేదు. ఏమీ లాభం లేదు, నష్టమే. నేనైతే కాదనే చెప్తాను, వాళ్ళ నాన్నగారికి నచ్చదు. ఇదేంటి ఇప్పటి నుండి ఇలా చేయడము అలా చేయడం అని, అమ్మాయిలతో తిరగడము. ఇప్పుడు సంపాదించడం కూడా మొదలెట్టాడు. లేదు నేను ఇంత ఖర్చు పెడతాను, అచ్చేస్తాను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎదురుకుండా ఇవన్నీ గర్ల్ ఫ్రెండ్ పిచ్చి పట్టింది. ఒక్కతే ఉంది, మినిమము ఎక్కువైతే ఇంకేమవుతుందో. ఎప్పటి నుండి ఇంత పిచ్చి ఉంటే ఏంటి లాభం మరి? పరిస్థితి దిగజారిపోతుంది, సంస్కారం మొత్తం పోతుంది. ఇప్పుడు వయసంతని, ఇప్పుడు ఏంటని? కానీ లేదు, మమ్మీ డాడీ వాళ్ళది చాలా ఆర్థోడాక్స్ మైండ్. ఏంటంటే ఎవరితో కూడా మాట్లాడకూడదు, ఇంకా ఫోన్ కూడా ఇంట్లో రాకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి నేను? జనరల్ టాక్ కోసమైనా మాట్లాడాలి కదా. మీ అమ్మా నాన్న ఏ రకంగా పెళ్లి చేసుకున్నారు? లవ్ మ్యారేజా? మరి ఆర్థోడాక్స్ అని ఎలా అంటున్నావు? లేదు నిర్మా, కట్ చేసుకో ఫోన్లు వస్తాయి. ఎన్ని ఫోన్లు అంటే, మెసేజ్లు అంటే, ఇక చదువుకునే వయసు అది వస్తే బాగుంటుంది. సత్సంగంలో ఏం చేయాలో అది చెయ్యి, సత్సంగంలోకి వెళ్ళు. కానీ మనసే లేదంటాడు. ఓ, కనీసం 1 గంట మాట్లాడతాడు రూమ్ మూసేసుకుని. అలా రూమ్ మూసేసుకుని ఏం మాట్లాడుకుంటారు? తలుపు వేసుకుని. ఇవన్నీ మంచి లక్షణాలు కావు. చదువు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మరి చదువు ఎప్పుడు చదువుతావు? ఎగ్జామ్లో పేపర్లో గర్ల్ ఫ్రెండ్ టాక్ రాదు కదా. అలా అవుతుంది. ఏంటంటే 1-2 పేపర్లోని ఫిరేక్ బాటెక్ ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా మనసు శక్తి తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది. కానీ ఇంత ఆలోచనలో ఉంటే మేము వాడికి ఏం చెప్పాలి, ఏం చేయాలి ఏమీ తెలియట్లేదు. ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ గా చేయను. రోజంతా బయట తిరగాలని అనిపిస్తుంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏదైనా పని చెప్తే అప్పుడు పరిగెడతాడు, బండి తీసుకుని పరిగెడతాడు, బైక్ తీసుకుని పరిగెడతాడు. ఇవన్నీ వదిలేసాయి, చదువుపై శ్రద్ధ చూపించు. ఇక అమ్మా నాన్న పనులు ఏమైనా ఉంటే చెయ్యకపోయినా కూడా వారు బాధపడరు. కానీ మీరు చదవకపోతే చాలా బాధపడతారు. వారికి సంతోషం ఉంటుంది. సమయం ఉంటే సత్సంగిరా, అందులో ఎక్కువ సుఖం ఉంది, తెలిసిందా? కానీ ఈ పనులు చేస్తుంటే అవన్నీ ఏమిటి ఈ వయసులో? ఈ రోజుల్లో ఇదే వెస్ట్రన్ గాలి మన భారతదేశంలోకి వచ్చింది. దీనివల్ల చాలా వాతావరణం పాడైపోయింది. మోహంలో విషయంలో అంతా వశమైపోయారు. లేకుంటే మన వద్ద 4 ఆశ్రమాలు, ఎంత అందమైన వ్యవస్థ ఋషులు చేశారు. ఎప్పటి వరకు చదువు ఉందో అప్పటి వరకు బ్రహ్మచర్యాశ్రమం. చదువు అయ్యాక పెళ్లి చేసుకో, అమ్మా నాన్న చెప్పిన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. తర్వాత గృహస్థాశ్రమం పూర్తవగానే సంపాదించు, పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యి, వాళ్ళని చదివించు, అన్నీ చేయడము. 25 లేదా 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల ఆయుష్లో 4 డివిజన్లుగా చేశారు. అక్కడి దాకా గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము. సంసారంలో ఇంట్లోనే ఉండి ఇంటి మొత్తం వ్యాపారాలు పనుల నుండి రిటైర్మెంట్ తీసుకొని మీ పిల్లలకు అప్పచెప్పి మీ మనసుని భక్తిలో ఉంచడమే, ఆత్మని వెతకడము. ఆయుష్లో ఇక ఆఖరి 1/4 ఆయుష్లో చివరి 25 ఏళ్ళు, 100 ఏళ్లలో 75 అయిపోయిన తర్వాత ఆయుష్ మొత్తం సంసారాన్ని వదిలి సన్యాసాశ్రమం అన్నీ వదిలి వెళ్ళిపోవాలి ఆత్మని వెతకడానికి. ఎవరికైనా జ్ఞాని వద్దకు వారి వెతుకుతూ వారి జ్ఞానిని వెతుక్కుని వారి శరణంలో ఉంటూ
ఆత్మజ్ఞానంలో ఉండి మోక్షాన్ని ప్రాప్తి పొందాలి. ఇదే మనిషి ధర్మం. ధర్మం, కామం, మోక్షం, ఈ 4 విషయాలు అవసరం. ఇంత అందమైన మన భారతదేశం యొక్క మునులు అందించిన ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? నిరుమ ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చింది బెల్జియం నుండి. ఆమె కూడా చాలా చెప్పి వెళ్ళింది. పెళ్ళేమిటి? ఏమీ లేదు, 1 ఏడాది చేశాను, అయిపోయింది. చేసుకోవాలి అంటే చేసుకున్నాను. పెళ్లిలో ఏమీ లేదు. అది అందరికీ అదే అవుతుంది. చేసుకోవాలనే ఉంటుంది అంతా. పెళ్లి తర్వాతే అందరికీ తెలుస్తుంది ఇది చేసుకోవాల్సింది కాదు. ముందర చాలా బాగా అనిపిస్తుంది. ఇది చేసుకోవాలి. బందర్ లడ్డు తిన్నవారు బాధపడతారు, తిననివారు బాధపడతారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి మనం? ఇంకా సాధువు అయిపోతే పోలా? చేసుకో, పర్వాలేదు. కానీ కాదని చెప్పట్లేదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది, దానికి టైం ఉంది. ఆ సమయం కోసం ఇప్పటి నుండి నీ దృష్టిని ఉంచనక్కర్లేదు, చదువులో ఉంచు. మా మాట వింటావు కదా? అవును నిర్మా, ష్యూర్. చదువుపై శ్రద్ధ పెట్టు. గర్ల్ ఫ్రెండ్ ఇది అది వదిలే. ఫ్రెండ్స్ తెలిసిందా, మనసునుంచుకో. కానీ గర్ల్ని రానియక జీవితంలో చదువుపై శ్రద్ధ చూపించు. ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడానికి బాయ్ ఫ్రెండ్స్ నుంచుకో. నీలాంటి వారిని, నీ ఆలోచనలతో సరిపోలేవారిని, సంస్కారి అబ్బాయిల్ని ఉంచుకో. పూర్తి ధ్యాసంతా చదువుపైనే ఉంచు. నిరుమా, నాది ఒక ప్రశ్న. లోభం పోవట్లేదు ఎంత ప్రయత్నించినా కూడా. నాది పిసినారి స్వభావం అయినా కూడా లోభం పోవట్లేదు. అయితే అది ఎలా పోతుంది? ఏమంటే లోభం ఎలాంటి విషయం అంటే పోతుంది అని లేదు. మీకు తెలిసింది అది చాలా గొప్ప విషయం. మరి మొదటి విషయం ఏమిటంటే అసలు తెలీదు. నాలో లోభం ఉంది అన్న విషయం తెలుసుకోవడం చాలా గొప్ప విషయము. ఇది రహస్యంగా ఉంటుంది. మంచి జ్ఞానం ఉంది. ఇంకా మీరు ఆ లోభం నుండి బయటపడాలనుకుంటే లోభం 2 రకాలుగా పోతుంది. ఒకటి, మీరు చక్కటి చోట దానం ఇస్తే లోభం పోతుంది. ఇంకా లేదా ఎంతో పెద్ద నష్టం వస్తుంది. ఇంత పెద్ద నష్టం అంటే దాన్ని భరించడం మన వల్ల కాదు. అప్పుడు మనం దీని నుండి నుండి చాలా నిశ్చయించుకుంటాము. అరే, ఇకపై ఇలాంటి పని చెయ్యొద్దు, ఎవరితోనూ కాదు, చిన్నగా ఉంటే చాలు, ఎక్కువ వద్దు, వృధా చేయొద్దు, శాంతి జీవితం కావాలి, డబ్బు 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 అనద్దు. మరి ఈ లోభం చల్లబడుతుంది, తక్కువ అవుతుంది. పోదు. కానీ సంపూర్ణ లోభం అయితే కేవలం జ్ఞానం వల్లే వస్తుంది, సూక్ష్మంలో ఉండదు. అన్నిటికంటే ఆఖరణ వెళ్తుంది లోభం. లోభం పోతే పూర్ణాహుతి. జీవితంలో ఇక శాంతే శాంతి, పరమానందమే భగవంతుడితోనే ఉన్నట్లే ఉంటుంది. నిర్మా, డబ్బు ఎలా ఉందంటే ఎక్కువగా డబ్బు నష్టపోయే వ్యాపారం కూడా కాదు. నా వృత్తి వకీల్ని నేను. డబ్బు వస్తూ ఉంటుంది, ఇంకా లోభం పెరుగుతూ వెళ్తుంది. మరి ఇందులో కూడా ఉండొచ్చు. మీరు ఎవరికైనా లోభం కోసం ఎక్కువ డబ్బులు వస్తుంటే మనం ఇన్వెస్ట్ చేద్దాము, ఎవరికైనా వ్యాపారంలో పెడదాము, లోన్ ఇద్దాము, లేదా అమ్మాయి అబ్బాయిలకి తల తెక్క వాళ్ళు ఉంటే ఇంత డబ్బుంది, ఖర్చు పెడతారు, పెట్రోల్ పోయించుకుంటారు, ఇక తర్వాత మనసుని కాల్చుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది ఇంత డబ్బు ఇందుకే ఇలా అవుతోంది అని. ఇన్కమ్ తక్కువ ఉంటే ఏముంది, సైకిల్పై వెళ్ళేసేవారు. అయినా లోభం ఉంటుంది. ఎక్కడో చోట బాధ పెట్టేవారు ఉంటారు, ఇలాంటి వారు. ఇంకా నా దగ్గర డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బుని నేను వెళ్ళి షేర్ మార్కెట్లో ఎవరి మీద ట్రస్ట్ చేస్తే అది కూడా అక్కడ నష్టపోతాను. ఇంకొన్ని ట్రస్ట్ చేసి ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేశాను.
మరి షేర్ బజార్ అంటేనే ఇది. మీకు ఇంకోళ్ళ నమ్మకం మీద అంటూనే ఉంటారు, ఎవరినీ నమ్మకం పెట్టకూడదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. ఇది టాప్ పెద్ద పెద్ద వ్యాపారులు ఉంటారు కదా, షేర్ బ్రోకర్లు టాప్ వాళ్ళు 4-5 మంది ఉంటారు కదా. మొత్తం ఆట వారి చేతుల్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉంటారు, చాలా పెద్ద ఆటగాళ్ళు. మన పనేమీ లేదు, చిన్న చిన్న ఆటగాళ్ళు. వీళ్ళు పెద్ద ఆటగాళ్ళు, కోట్లు చేస్తారు. షేర్ బజార్ పని అది కూడా ఒక లోభమే. ఆ. షేర్ మార్కెట్ లో 2 వంతులు 3 వంతులు 4 వంతులు 5 వంతులు డబ్బు వస్తుందని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. రాదు కానీ పోతుంది. ఏ అక్కడిది అక్కడే ఉంటుంది, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది, అంత శుభ్రం చేస్తుంది. ఇక మనం అక్కడ వాళ్ళు అక్కడే ఉంటాం. ఇప్పుడైతే జీవితం అయిపోయింది వృత్తిలోని. పేష ఓకే, అయినా కూడా వృత్తి వదలాలనిపించట్లేదు, వృత్తి వదలలేను, లోభం పోవటం లేదు. డబ్బు వదలకు, లోభాన్ని వదులు. డబ్బు మీ పుణ్యం వల్ల వస్తుంది, పుణ్యం వల్ల వస్తుంది. గత జన్మలో పుణ్యం చేశారు కదా, దాని ఫలస్వరూపం ఇది. ఇక పాపం ఉంటే పోతుంది, అంతా పాపం పుణ్యం ఆట. ఇందులో మీదేమీ చెల్లదు. అయితే ఈ లోభాన్ని మాత్రం ఉంచుకోవద్దు. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంచుకోవద్దు. మనవంతుగా ఎంత వస్తుందో అంత రానియండి, లేకపోతే పర్వాలేదు. డబ్బు అనక్కర్లేదు. ఏమంటున్నావు తల్లి? హలో నిరుమా, చెప్పు తల్లి. నే స్కూల్కి వెళ్తాను కదా, అప్పుడు నా వస్తువు ఏదైనా పోతే నేను ఏడుస్తాను. ఏడుస్తావా? ఎవరు తీసుకెళ్ళిపోతారు నీ వస్తువుని? తెలియదు, కానీ నా వస్తువుని ఎవరైనా అలర్ట్ చేయడానికి నాది బెంచ్ పై ఎక్కడైనా పెట్టేస్తా కదా, అప్పుడు నేను ఏడుస్తా. ఓ, దీని అర్థము వస్తువుల పట్ల నీకు చాలా మోహం. ఎవరైనా తీసుకుంటారు, అల్లరి చేస్తారు, దాస్తారు, అయినా మీకు చాలా ఏడుపు వస్తుంది. వెతకడమే. దొరికితే తీసుకో, దొరకపోతే కంప్లైంట్ ఇవ్వు టీచర్కి లేక మానిటర్కి. మా అక్క నన్ను చాలా కొడుతుంది, అయితే నేనేం చేయాలి? నువ్వామెని కొట్టవా? అక్కని కొట్టవు? లేదు. ఆమె కొడుతుంటే నువ్వు దెబ్బలు తిట్టుంటావా? ఆ. చాలా మంచి విషయము. అక్క పెద్దది కదా. ఆ. నువ్వు అల్లరి చేసుంటావు, అందుకే కదా అక్క కొడుతుంది, లేకుంటే ఊరికే కొడుతుందా? ఆ అక్కకి ఏమైనా పిచ్చి ఉందా, అందుకే కొడుతుందా? నిరుమా వాళ్ళ అక్క చదివిస్తుంది, వాళ్ళ అమ్మా నాన్న లేరు. పెద్దక్క ఉంది కదా, పెద్ద అక్క కొడుతుంది అంటే చదువు చెప్పడానికే కొడుతుంది, నేర్పించడానికి. నేర్పించేటప్పుడు కొడుతుందా? వీడు చిన్నవాడు, ఆమె పెద్దది, చదువుకోవడానికి కూర్చుంటాడు. మరి మంచిదే కదమ్మా, అందుకని చెప్తున్నాడు. చదువుకోకపోతే కొడుతుందే కదా. నేను చెప్తాను, నీకు 3 అక్కలు, అందరికంటే చిన్నవాడు. నువ్వు చదివితేనే అక్కని చూసుకుంటాడు పెద్దయ్యాక, అలా అని చెప్తాను. అమ్మా నాన్న లేరా? లేరు, ఇద్దరు లేరు. ఈ ఏడాది గురుకులంలో ఉంచాలనుకుంటున్నా, మరి పెట్టలేదు. వచ్చే ఏడాది చూస్తాం. ఎక్కడుంటారు? చాంద్వేడ. ఎంత చేసినా నిరుమా వాడికి నెగటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి, పోవట్లేదు. మీరు చేయడం వల్ల పోవు, తనంతట తనే పోతాయి. చెప్పండి. వ్యాపారం అయితే బాగానే నడుస్తుంది, ఇంకా నాకు చాలా వస్తుంది. కానీ డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్తే ఈవేళ కాదు రేపు రండి, రేపు కాదు ఎల్లుండి రండి, ఆ టైంలో పిచ్చెక్కుతుంది. ఇంకా డబ్బు గురించి సంబంధించి ఏం చేయాలి? ఇంకా డబ్బులు దొరకకపోయినా అనిపిస్తుంది వ్యాపారం చేయాలని. వ్యాపారాలు వస్తున్నాయిగా, ఇంట్లో కూర్చొని ఉంటే రోజు గడవదుగా. అయితే పదండి 2-3 రూపాయలు ఆర్డర్ తీసుకున్నాం, ఇంకా సంపాదించుకోవచ్చు, ఇంకా డబ్బులు వస్తాయి. కానీ ఏం చేయాలి ఈ సిచ్యువేషన్? కానీ ఆలస్యంగా అయినా గానీ డబ్బు చేతికి వస్తుంది కదా, అస్సలు రాదా? లేదు, డబ్బులు వస్తాయి. ముంచేయట్లేదు కదా ఎవరును? ఇప్పటివరకైతే ఎవరు ముంచలేదు. మరి ఇంకేమి తెలుసుకో, వ్యాపారం రీతి ఇదే అని. ఎందుకంటే ఎన్నో వ్యాపారాలు ఎలా అంటే 3 నెలల క్రెడిట్తో మీకు సరుకునిస్తారు. మీకు 3 నెలల్లో దొరికితే సరే, లేకపోతే మీరు 6 నెలల్లో వస్తే మీరు 6 నెలల క్రెడిట్తో పనిచేయండి.
మనసుకి అలా చెప్పుకోండి. ఇక మీరు డబ్బు తీసుకోవడానికి మీకు ఎంత కావాలో అంతే అడగండి, ఎన్నిసార్లు అలా చేయండి. కానీ భావాన్ని పాడు చేసుకోకండి. ప్రేమగా వెళ్ళండి, ప్రేమగా వెనక్కిరా. లభిస్తే మంచిది, లేకపోతే కూడా పర్వాలేదు. మీరు ఉన్నారు కదా, నేను ఇంతవరకే మునిగిపోలేదు అని. ఓసారి మునిగిపోతే కూడా ఎన్నోసార్లు అలా అవుతుంది కూడా. ఈ వ్యాపారం అంటే చెయ్యాలే కదా, మీరు ఇంట్లో కూర్చోలేరు కదా, కూర్చుంటే ఏమీ దొరకదు. ఆ స్థానంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, చెయ్యండి. మనసులో చింత ఉంచుకోవద్దు వస్తుందా రాదా అని. వస్తుంది, వస్తే ఆలస్యంగా అయితే ఆలస్యంగా వస్తుంది. మీరు మా రాత్రులు నిద్ర పట్టదు, టెన్షన్ చాలా ఉంటుంది. ఏం చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, డబ్బులు తేవాలన్నా కూడా వడ్డీకే తేవాలి బిజినెస్ చేయడానికి. ఓకే ఓకే, ఇంకా 3-4 నెలలకి క్యాల్కులేషన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే సంపాదించిందంతా వడ్డీకే సరిపోతుంది. ఇలా అనిపిస్తుంది. అలా చేయకూడదు. ఆ ప్రకారంగా మీరు అలా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి బాబు మీరు క్యాష్ పేమెంట్ ఇస్తే నా రేటు ఇది, అప్పుగా తీసుకుంటే నా రేటు ఇది, ఇక నేను కూడా వడ్డీకే మెటీరియల్ తెచ్చుకోవాలి, ఇక కొంత పర్సంటేజ్ అడ్వాన్స్గా ఇవ్వాలి. అలా మీరు ఇలా అని చెప్పాలంతే, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అంతే.